గంగా నువ్వేంటి ఇక్కడ? సుధా అమ్మ వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. అత్తే ఫోన్ చేసి చెప్పిందా? లేదు, మీరు అమ్మ వాళ్ళతో మాట్లాడడం నేను విని వచ్చాను. అంటే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? మరి ఏం చేయమంటారు సార్? మీరు రంగా అన్నయ్య నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపించింది. అదేంటో తెలుసుకోవడానికి ఫాలోయింగ్ అయ్యాను. అంటే మేం మాట్లాడుకుందంతా విన్నావా? కొంచెం కొంచెం విన్నాను. మీరేమో సుధా అమ్మ వాళ్ళ పాప గురించి కంగారు పడుతున్నారు. సరే, అమ్మ వాళ్ళు ఎవరి గురించి వెతకమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి గురించే మీ నాన్నగారిని ఆరా తీస్తున్నానులే. అదే మాట్లాడుకుంటున్నాం. నీకు అన్ని అనుమానాలే. అసలు నిన్ను మన గొడవ తర్వాత ముందు అమ్మాయి ఎవరో చూద్దాం. పదండి. పద. ఇదిగో ఈ పాలు తీసుకో. అత్తయ్య, అత్తయ్య, అప్పుడే మీ మేనలుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావా? అమ్మా, మీ అమ్మాయి వచ్చేసింది కదా? ఇదిగో తనేనంట మా అమ్మాయి. ఏ తల్లైనా కన్నబిడ్డని తనే నా కూతురని అందరికీ చెప్పుకుంటుంది. నేనెవరో చెప్తే నమ్మాల్సి వచ్చింది. బాధపడకత్తయ్య. సుధా, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? కూతురు కూతురు అని ఆరాటపడ్డావు, వచ్చింది కదా. వై ఇంకా ఎందుకు ఈ ఎమోషనల్ డ్రామా? నా బాధ మీకు అర్థం కాదులేండి. నేను వచ్చేసాను కదమ్మా, ఏడవకో. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోను. 20 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్నాను. అనుకోకుండా నువ్వు వచ్చేసరికి ఇది నిజమో కలో అర్థం కాని భ్రమలా అనిపిస్తుంది. నీ పేరేంటి? నిషా. నా పేరా? ఏముంటుంది, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన పేరే. చిన్నయే కదమ్మా. నిన్ను అలాగే పిలిచేవాళ్ళం, కానీ నీ అసలు పేరు జయ. మా అన్నయ్య పేరు కలిసి రావాలని నీకు ఆ పేరు పెట్టాను. ఇంతకాలం నువ్వెక్కడున్నావు? ఐ మీన్ ఎక్కడ పెరిగావు అని. అనాథాశ్రమంలో పెరిగాను. ఏ ఏరియా? ఇక్కడే వైజాగ్ ఆశ్రమంలోనే పెరిగాను. అదేంటి అత్తయ్య నువ్వు విజయవాడ నుంచి వస్తున్నావు అని చెప్పింది? అది చిన్నప్పుడు నేను ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఆ పిల్ల ఇంటికి వచ్చింది. కథ అంత బేరుగ్గానే ఉంటది కదేటి. అనాథగా పెరిగిన పిల్ల ఒక్కసారిగా తన ఇల్లు తన రోళ్ళు అంటే ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి కొంత టైం పడుతుంది కదటే. అందుకే ఆ పిల్లకు అంత కనిపించాలో ఉండుంటది అంతే. బా నువ్వు కూడా ఎక్కువగా ఏటి టెన్షన్ తీసుకోక బా. ఒకవేళ ఆ పిల్ల కూతురు కాకపోతే ఎక్కువ రోజులు నిజమేటి దాకదు కదేటి. తన అంతటితోనే బయటడిపోతుంది కదేటి. కానీ హిట్లర్ గారు సుధా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతానంటున్నారే, ఎలా మరి? పెద్దోరికి తెలిస్తే ఎంత బాధపడతారు? పెదనాన్నతో ఇప్పుడు ఈ విషయం గురించి ఏం డిస్కస్ చేయకండి. నిజంగా అక్కడి వరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంతే బా. ఆయన బాక్సింగ్ వదిలేసి ఆ హిట్లర్ సార్ అలా వెళ్ళిపోతాడే. బా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయినది, మనం వెళ్దాం పదండి. సరే పదండి. అమ్మా వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను. మంచిది గంగా. పదండి వెళ్దాం. సరే నాన్న పిన్ని బాబాయ్తో కాసేపు మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సరే అండి. బా నా తర్వాత వస్తాను.
ఒరే రుద్రబాబుకు నిజం చెప్తుంటే ఎందుకు ఆపేవు రంగా? ఏమని చెప్తావు బాబాయ్? గంగాలు కూతురని చెప్పేస్తావా అంతేనా? మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలేదండి? ఏడు చెప్తావు? విశ్వసార్తో గంగ మీ కూతురే అని చెప్తే ఒప్పుకుంటారో లేదో తెలియదు కదా రంగా. కూతురు వద్దని వదిలేసుకున్నాడనే కదా ఆలోచించుకుని ఆగింది. గంగ తనని తాను బాక్సర్గా నిరూపించుకున్న తర్వాతే నిజం చెప్పాలనుకున్నామని చెప్దాం. నువ్వు చెప్తావు సరే, బావు నమ్ముతాడు సరే, కానీ ఆల్రెడీ ఆ అమ్మాయి ఎవరో నానే కూతురని చెప్పి వచ్చేసినది కదా. ఇప్పుడు ఎవరేటి చెప్పినా ఎట్లర్ గారు నామరా. ఇంకో విషయం తెలుసా బాబాయ్? ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఆ ఎట్లర్ గారు కూతురని అబద్ధం చెప్పే వచ్చిందనుకో, తనని ఎవరో పంపించారనే కదేటి అర్థం. అలాంటప్పుడు ఆ పంపించినోడికి గంగే వీళ్ళ కూతురనే నిజం కూడా తెలిసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం నిజం చెప్పాలని గనక ప్రయత్నం చేస్తే గంగకి ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు కదా బాబాయ్. గంగ కేటి కాకూడదు. ఏం కాదు. నువ్వు ఊరుకోవే. ఏట్రా రంగ నువ్వు చెప్పేది? అంత తికమగ్గా ఉంది.